నమస్కారం, వెల్కమ్ టు బీమాస్ మీడియా. తిరుమల శ్రీవాణి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఖండ పుష్ప సినిమాలకు టికెట్ల ధర ఎంత ఉందో భీమ్లా నాయక్ టికెట్ ధర అంతే ఉంది అన్నారు. పవన్కు అన్యాయం చేసినట్లు ఫ్యాన్స్ గొడవ చేయడం మంచిది పద్ధతి కాదని పేర్కొన్నారు. సినిమా విడుదల సమయంలో నగరిలో మా ఫ్లెక్సీలను సైతం చింపేయడం చాలా బాధాకరమని అన్నారు. చిరు, మహేష్, ప్రభాస్లు సీఎం జగన్తో టికెట్ల వ్యవహారంపై చర్చించారు. సీఎం అందుకు సానుకూలంగా స్పందించి కమిటీని ఏర్పాటు చేశారని వారు తెలిపారు. చూస్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి తెలంగాణలో చూస్తే 350 రూపాయల టికెట్, ఇక్కడ 150కే. వాళ్ళందరికీ కూడా జగన్ గారే మంచి చేశారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తొక్కేయడానికి ఆయన సినిమా నష్టపోతుంది అంటుంటే ఆయన ఏమైనా ప్రొడ్యూసరా డిస్ట్రిబ్యూటరా నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏదైతే మన అల్లు అర్జున్ గారి సినిమాకి రేట్ ఉందో, అలాగే అఖండాకి ఏ సినిమా టికెట్ రేట్ ఉందో అదే రేటు భీమ్లా నాయక్ కూడా ఉంది. కానీ ఇక్కడేమి ఆయన కోసం స్పెషల్గా ఏదో చేసి ఆయనకి అన్యాయం చేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని కూడా ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా మా ఫ్లెక్సీలు జించేసి గొడవ చేశారు అని మా వాళ్ళు చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పాలనుకున్నాను. ఈరోజు చిరంజీవి గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వచ్చి జగన్ గారితో మాట్లాడారు. జగన్ గారు కూడా సుముఖంగా ఏదైతే హైకోర్టు చెప్పిందో దాని ప్రకారంగా ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుపతి 15వ డివిజన్ బైరేగి పట్టేడ యూపీహెచ్సి అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ నందు 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక మేయర్ డాక్టర్ శిరీష, ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ సుశీల తిరుపతి నగర పోలియో రహిత తిరుపతిగా చేరని తెలియజేశారు. తల్లిదండ్రులు తమ 5 సంవత్సరాల పిల్లలు అందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాల్సిన బాధ్యతని, రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం రానివారు ఇళ్ల వద్దకే వచ్చి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలియజేశారు. భీమ్లా నాయక్ చిత్రాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేసిందని జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పేర్కొన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సినిమా విజయవంతంగా ముందుకు వెళ్తుందని అన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని కోరారు. ఎంఆర్ఓ స్థాయి అధికారులు టికెట్లు పరిశీలించి పంపించడం ఏంటి, ఇది చాలా దారుణమని పేర్కొన్నారు. మంత్రివర్గంలో చోటు వస్తుందని రోజా అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రోజా నోరు పారేసుకోవడం వల్లే ఇప్పటి వరకు ఉన్నత పదవులు పోయాయని అన్నారు. రోజా మాట్లాడే ముందు ఆమె కూడా ఒక నటి అని గుర్తు చేసుకోవాలని కోరారు. మొన్న 25వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి భీమ్లా నాయక్ సినిమా సందర్భంగా ఈ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు, ఎన్ని కుట్రలు, కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చారు. సినిమా మీద దాడి చేయడం కానీ, సినిమా పరిశ్రమని అడ్డుకోవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు. ఒకటిగా అందరికీ తెలిసిన విషయమే, దాని మీద మనం ఎక్కువ ఇంకా డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోయింది, బ్లాక్ బస్టర్, చాలా పెద్ద విజయం. ఈ సినిమాకి విజయానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గత చాలా రోజులుగా భీమ్లా నాయక్ సినిమాని, పవన్ కళ్యాణ్ గారిని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, సినిమా ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఖండించారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదంతో వచ్చినాడో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చుట్టు పెట్టారని బాధతో వచ్చినాడు తెలియదు. కానీ ఎంత దీనంగా మొహం పెట్టాడంటే మాడిపోయిన మసాలా దోసకని ఘోరంగా ఉంది. ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంలోనే ఇరుక్కున్న ఆంధ్ర విద్యార్థుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఎట్టకేలకు తిరుపతికి చేరుకున్నారు.
వీరిలో మదనపల్లికి చెందిన వారు 2 కాగా మరో 2 తిరుపతికి చెందిన పావని వర్షణీయులు. వీరికి రెవెన్యూ అధికారులు రేణిగుంట విమానాశ్రయంలో స్వాగతం పలికి అనంతరం తిరుపతి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వెంకటరమణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతికి చెందిన పావని వర్షిణి మాట్లాడుతూ తాము చదువుకునే యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సుమారు 600 మంది వరకు ఉన్నారన్నారు. వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చొరవ అభినందనీయమన్నారు. వారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. తాము ఉన్న ప్రదేశంలో ఎలాంటి ఇబ్బంది లేదని, తూర్పు భాగంలో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడ్డారని వారు వివరించారు. ఎట్టకేలకు తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంకో చేరేమ్మా ఏ ఇయర్ అమ్మా 5th ఇయర్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల్లో అక్కడ చదువుతున్న మన ఇండియాకి సంబంధించిన విద్యార్థులందరినీ తీసుకొచ్చేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషితో need some food items and all, so that we went to stores and we bought all the necessary items which will be sufficient for the next 15 days and కొంచెం మనీ కూడా డ్రా చేసాం. బట్ ద థింగ్ ఇస్ ఆన్ ద వెరీ నెక్స్ట్ డే వి గాట్ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ దేర్. ఈ చెన్నైతున్నాను అండ్ మాకు ఏ ప్రాబ్లం రాకుండా గవర్నమెంట్ మమ్మల్ని చాలా సేఫ్గా తీసుకొని వచ్చారు ఇక్కడికి. అండ్ నేను కూడా సేమ్ యూనివర్సిటీ, మేమిద్దరం ఒకే యూనివర్సిటీ నుంచి వచ్చాము, బుక్కవిన్న స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. అండ్ టీటీడీ పాలక మండలిని రద్దు చేయాలి అని రాష్ట్రీయ హిందూ సేన ఆర్హెచ్ఎస్ జాతీయ అధ్యక్షుడు కోసంపూడి రావేంద్ర 3వ సత్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖలపై టీటీడీ ఇచ్చేటువంటి దర్శనాల రేట్లు పెంచడం దారుణమన్నారు. క్రైస్తవం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులను టీటీడీ పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని పాలక మండలి సమయంలో టీటీడీ చైర్మన్ సభ్యులు మాట్లాడుతున్న భాషా విధానం చూస్తేనే తెలుస్తుందని అన్నారు. ఇలాంటి వారిని వెంటనే పాలక మండలి నుండి తొలగించి బోర్డును రద్దు చేయాలని కోరారు. పాలక మండలి వైఖరి పెంచిన ధరలను వెంటనే, స్వామివారి సేవల ధరలను వెంటనే ఈరోజు టీటీడీ పాలక మండలి మొన్న జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో బోర్డు అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారు కానీ సభ్యులు కానీ మాట్లాడినటువంటి ఆ భాష, వాళ్ళ యాటిట్యూడ్ టువర్డ్స్ హిందూ పిలిగ్రిమ్స్ కానీ టీటీడీ స్వామివారి పట్ల కానీ వారికి ఉన్న భక్తి ఏంటి, వాళ్ళకున్న పద్ధతి ఏంటి అర్థమైంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళందరూ కూర్చొని ఇక్కడికి వచ్చే భక్తుల పట్ల చాలా చులకన భావన వ్యక్తం చేస్తూ వాళ్ళ నోటికి వచ్చిన విధంగా రేట్లను ఇబ్బడిగా పెంచుతున్నటువంటి తీరు, వాళ్ళు మాట్లాడిన తీరు చూసి మొత్తం హిందూ సమాజం అంతా కూడా విస్తుపోయినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మేము ఒకటే రాష్ట్రీయ హిందూ సేన తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భక్తుల్ని భగవంతుడికి దూరం చేసి ఎట్టుకునే వాళ్ళందరూ కోటేశ్వర్లైన మీ భావన తప్పు. సాధారణ కింది అధికారులతోటి వసూలు చేపిస్తున్నమాట వాస్తవం కాదని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీరు ఇవాళ ఒక పక్క దేవుడి పేరుతోటి వ్యాపారం చేయడానికి అలవాటు పడి ఆ వ్యాపారం ధోరణిలోనే మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఈరోజు ఇక్కడ ఎక్కడ ఆధ్యాత్మికత కానీ, దైవం పట్ల భక్తి కానీ, హిందుత్వం పట్ల భక్తి కానీ, మొన్న మాట్లాడినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి భాష కానీ, ఆ బోర్డు మీటింగ్లో సభ్యులు మాట్లాడిన భాష చూసినటువంటి హిందువులందరూ కూడా విస్తుపోయారు. ఎందుకంటే ఇదేదో వ్యాపార ధోరణిలో దొంగలు కూర్చొని ఏదో పంచుకున్నట్టు తప్పితే, వాటాలు వేసుకున్నట్టు తప్పితే ఇందులో ఎక్కడ వెంకటేశ్వర స్వామి కానీ, భక్తి కానీ, హిందుత్వం కానీ కనపట్లేదని బాధపడే పరిస్థితి ఉంది. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు ఉభయ దేవుళ్లతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 నిబంధనల మేరకు వాహన సేవలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్తలోకానికి చాటి చెబుతూ స్వామివారి వాహనాన్ని అధిష్ఠించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. వాహన సేవలు జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్లు చెంగల్రాయలు, రామనయ్య, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలంలోని చంద్రగిరి ఆరోగ్య కేంద్రం నందు ఆరోగ్య పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హేమభూషణ్ రెడ్డి, ఎంపీఈఎఫ్ లాలారెడ్డి, ఎంఎన్ఓలు రఘు, సామల, ఆశా వర్కర్లు జి మంజుల, నదియా తదితరులు పాల్గొన్నారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ తోడా చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్ స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చంటిబిడ్డ తల్లులు, కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి మండలంలోని చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాల నందు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ వార్డు మెంబర్స్ ఇతరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మండలానికి తొడా నిధులు 23 కోట్ల రూపాయల నిధులను ఇవ్వడం జరిగింది. ఈ నిధులతో మండలంలోని అన్ని పంచాయతీలకు ఆర్ఓ ప్లాంటు, జగనన్న సమావేశ మందిరం, ధ్యాన మందిరం, యోగ మందిరం, పిల్లలు ఆడుకోవడానికి కేటాయించిన పార్కులు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఎక్కడైతే పని చేయకుండా ఉన్నట్లయితే అవి తక్షణమే పని ప్రారంభించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులకు అప్పగించిన పనిని త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మురళి మోహన్ రెడ్డి, సర్పంచ్ రూపా రామ్మూర్తి, ఎంపీపీ మహేంద్ర కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, మాధవ్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి, వైఎస్ఆర్సీపీ కో కన్వీనర్ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి అలంకరణ మండపం వద్ద శ్రీకాళహస్తీశ్వరుడు, స్వామివారి, అమ్మవారి ఉత్సవ ఊర్లను సుందరంగా వివిధ రకాల పూలతో రమణీయంగా అలంకరించి స్వామివారి బోత వాహనంపై స్వామివారు, చిలక వాహనంపై అమ్మవారు, జ్ఞాన ప్రసురాంబ కొలువు తీర్చి మంగళ వాయిద్యాలతో, మేళ తాళాలతో 4 మాడ వీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. విజయపురం మండలంలోని పాత ఆర్కాడు గ్రామంలోని ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలు కేటాయించాలి అని టీడీపీ మండల అధ్యక్షుడు రమేష్ రాజు, సిపిఐ పార్టీ నగర నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. విజయపురం మండలం ఎంఆర్ఓ మండల కార్యాలయం వద్ద పాత ఆర్కాడు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇంటి స్థలాలు కేటాయించాలని ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం సిపిఐ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈరోజు పాత ఆర్కాడ్లో ఉన్నటువంటి దళితులకు ఇల్లు లేని వారికి వెంటనే ఇంటి స్థలాలు కేటాయించాలని కోరారు.
ఒకే ఇంట్లో 2 కుటుంబాలు నివసించడం ఇబ్బందికరంగా ఉంది. కావున అధికారులు ఎప్పటికైనా పూర్తి స్థాయిలో సర్వే జరిపి నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందున్నది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ స్థానిక అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని అన్నారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐకే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖచ్చితంగా పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బేబులి, భూలక్ష్మి, రాధా, కవిత, మధు, ఝాన్సీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఒత్తిడితో ఆ యొక్క స్కీమ్ని కింది స్థాయిలో మహాశివరాత్రి మహోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆవరణలోని దూర్జటి కళా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నారి హర్షిత సూర్యకుమార్ భరతనాట్య ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనం పాల్గొని చిన్నారి భరతనాట్యాన్ని తిలకించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బో సాంబో, సీతా స్వయంవరం, తిల్లానా, తీర్థ విలయాటు పిల్లై, తమిళ్ సాంగ్ మొదలైన పాటలకు చిన్నారి హర్షిత సూర్యకుమార్ నృత్యంను భక్తులని ఎంతో ఆకర్షించింది. చిన్నారి నాట్య హావభావాలతో భక్తులను భక్త పరవశంలో ముంచారు. అనంతరం చిన్నారికి దేవస్థానం తరపున ఆలయ అధికారుల చేతుల మీదుగా సత్కరించి షీల్డు, ప్రశంసా పత్రాలు అందించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవంలో బాల్య వివాహాలు నిర్మించాలంటూ శ్రీకాళహస్తిలో స్కౌట్ అండ్ గౌడ్స్ వాలంటీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రసన్న వరదరాజ స్వామి ఆలయ ప్రాంగణం వద్ద నుండి శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ జెండా ప్రారంభించారు. అలాగే ఈ ర్యాలీ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, బాలుర గిరిజన సంక్షేమ పాఠశాల, బాబు అగ్రహారం, సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలలకు చెందిన సుమారు 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొని బాల్య వివాహాలు నిర్మించాలంటూ నినాదాలు చేస్తూ ప్లేకార్డులను చేతపట్టుకుని శ్రీకాళహస్తి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ విశ్వనాథ్ మాట్లాడుతూ చిన్నపిల్లలకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గైడ్స్ కౌన్సిల్ నెంబర్ టి రమేష్ బాబు, రాష్ట్ర ఏఎస్ఓసి కోటేశ్వరరావు, జయరాం, స్కౌట్ మాస్టర్ శ్రీనివాసరావు, కార్యాలయ కమిషనర్ మునీంద్రారెడ్డి, కోఆర్డినేటర్ ఉమేష్ రావు, గైడ్ కెప్టెన్సీ నిర్మల, పద్మావతి, మంచుల, రాధిక, సులోచన, నిర్మల తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు స్వామివారి సేవలో పాల్గొనే శ్రీపాద కూలీలకు మరియు శివమాల వేసి భక్తులకు నాయుడుపేట వాస్తవ్యులు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా వస్త్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ స్వామివారికి సేవలు అందిస్తున్న నాయుడుపేట వాస్తవులను కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారికి చేసిన సేవలు ముక్తి కలిగిస్తాయని, ప్రతి ఒక్కరూ మహాశివరాత్రి సంబరాలలో వారి వీలైనంత వరకు భక్తులకు సేవలు అందించాలని కోరారు. నాయుడుపేట భక్తి నిజంగా నేను చెప్పాను ఏదే చూడండి జనాలు ఎలా ఉంటారని, ఎంత సేవ చేసినా కూడా లాస్ట్ కానీ దేవుడే కాపాడాడు.
చాలా పవర్ఫుల్ తీసుకోవడం నిదర్శనం. అందరికీ రోజు డబ్బులు నేను అన్నాను, మా కాలాసులో జనాలు డబ్బులు లేదు, వాళ్ళే అప్పులు ఇచ్చుకుని వడ్డీలు మారుస్తున్నారు. దేవుడికి ఏమన్నా ఉంటే సహాయం నేను దూరే అసలు చెప్పు. నేనేమంటానండి, ప్రజలకి మంచిది, గుడికి అట్లాంటి చేయమని. జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి అంటూ శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ నందు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినత కోట మరియు జనసేన నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినత కోట మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రజలు జనసేన పార్టీలో చేరడానికి పిలుపునిచ్చారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం వల్ల జరిగే లబ్ధిని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయడం లేదంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని వారు సూటిగా ప్రశ్నించారు. ఎంతో ప్రతిష్టగాంచిన క్రియాశీల సభ్యత్వం మళ్ళీ మలుదశ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కానీ కార్యకర్తలందరికీ ఒక ముఖ్య సందేశం ఏంటంటే, ఆల్రెడీ మీరందరూ మీడియా సమావేశాల్లో కానీ మీడియా మిత్రులు అందరూ సోదరులు చూసుంటారు. ఆల్రెడీ దాదాపు 50 మందికి ఈ క్రియాశీల సభ్యత్వం ద్వారా 5 లక్షల బీమా చెక్ని నాదెళ్ల మనోహర్ గారు స్వయంగా అందించడం జరిగింది. అలాగే దాదాపు 100 మందికి పైగా ఇన్సూరెన్స్ ఈ క్రియాశీల సభ్యత్వం చేసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ పథకాన్ని 50,000 వరకు ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఆల్రెడీ దాదాపు మమ్మల్ని నమ్ముకున్న వారికి ఏదో మీ టైం అయిపోయేలోపు 6 నెలలు అయిపోయింది, ఖజానా కూడా అయిపోయింది, ఇంకా లేదు, దివానా సర్దాల్సిందే, టైం అయిపోయింది కాబట్టి మీ వాళ్ళకి ఏదో ఏం చేయాలో వాళ్ళకి మాట ఇచ్చింది కొద్దిగానే చేయండి, లేకపోతే వాళ్ళే మీకు మేకై గుచ్చుకుంటారని తెలియజేసుకుంటూ మరొక్కసారి త్వరగా శ్రీకాళహస్తి ఆలయంలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని, గుడిలో జరుగుతున్న దోపిడీని, అక్రమాలను, దందాలను, చూడలేని నేరాలను ఆపాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఖండిస్తున్నాం. ఆపండి, మీ దోపిడీని ఆపండి. మీ పార్టీ కోసం మీ పార్టీలో నాయకులు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎవరికైనా అధికారం ఇస్తున్నారా వాళ్ళు పనిచేయడానికి? ఎంపీపీలు 4 మండలానికి 4 ఎంపీపీలు ఉన్నారు. మన మీడియా మిత్రుల కన్నా పేర్లు తెలుసా? వాళ్ళది తెలియదు. వాళ్ళు సీట్లలో కూర్చుంటారంటే లేదు, కూర్చోకూడదు. ఎక్కడ చూసినా వాళ్ళ కుటుంబ సభ్యులే. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 6వ రోజైన ఆదివారం ఉదయం శ్రీ సోమకస్కందమూర్తి వ్యాఘ్రవాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 నిబంధన మేరకు వాహన సేవలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడు హృదయం శివునితో వేదిక అవుతుందో ఆ జీవుడు క్రూర పాపకర్మలు, మదమోహ మత్స్యరాజులు సంహరించబడతాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో సుబ్రహ్మణ్యం, ఏఈఓ సత్యనాయక్, సూపరింటెండెంట్ భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రెడ్డి శేఖర్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. చిత్తూరు సత్యనారాయణపురంలో పల్స్ పోలియో కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరి ఎమ్మెల్యే ఆమోద తదితరులు పాల్గొన్నారు. చూడండి మా ఇక్కడ అది తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల అలుమిని అసోసియేషన్ బిల్డింగ్లో జరిగిన 15వ అంతర్జాతీయ న్యూరో సైన్సెస్ ప్రారంభోత్సవ సదస్సును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్స్ ద్వారా ప్రారంభించి ప్రసంగించారు.
అంతర్జాతీయ సదస్సులో జరిగే చర్చలు సమాజానికి మేలు కలిగేలా ఉండాలని, అంతర్జాతీయ వక్తలు తమ జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని పంచుకోవడం శుభ పరిణామని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఎస్వి మెడికల్ కళాశాల ఆవరణలో గల ప్రేమసాగర్ రెడ్డి భవనంలో ఎస్వి మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఎస్వి మెడికల్ కాలేజ్ అల్యూమిని అసోసియేషన్, ఐఎంఏ సహకారంతో నిర్వహించిన 15వ న్యూరో సైన్సెస్పై అంతర్జాతీయ సదస్సును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేసి ప్రసంగించారు. అల్యూమిని అసోసియేషన్ భవనం నుండి ఐఎంఏఎస్ విఎంసి ప్రెసిడెంట్ డాక్టర్ రాయపు రమేష్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ సతీష్లు పాల్గొనగా వివిధ ప్రాంతాల నుండి వర్చువల్ విధానంలో వివిధ ప్రసిద్ధ వైద్య కళాశాలల న్యూరో సర్జరీ విభాగ ప్రొఫెసర్లు, వైద్యులు తమ అనుభవాలను, కొత్త వైద్య విజ్ఞానం వంటి వాటిపై సదస్సులో పాలుపంచుకున్నారు. వారిలో ఐఎంఏ జాతీయ అధ్యక్షులు డాక్టర్ సహజానంద్ ప్రసాద్ సింగ్, ఏపీ డిఎంఐఈ డాక్టర్ రాఘవేంద్ర రావు, డాక్టర్ బి వెంగమ్మ, డాక్టర్ థామస్ మాథ్యూ, డాక్టర్ ఆతుల్ గోయల్, డాక్టర్ సాయి సుదర్శన్, డాక్టర్ అశోక్ రెడ్డి పోలు, డాక్టర్ ఎన్ ప్రేమానంద్, డాక్టర్ ఎస్ రమణి, డాక్టర్ బి చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ ఎం విజయసారథి పలు ప్రాంతాల నుండి సదస్సులో పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అనుకూల సమయంగా భావించే స్మగ్లర్ల ఆట కట్టించేందుకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్సీబీ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి శనివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయనతో పాటు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి కూడా తనిఖీలు చేపట్టారు. తిరుపతి లీలామహల్ నుంచి కర్కంబడి మీదుగా కడప జిల్లా వరకు తనిఖీలు చేశారు. వాహనాలతో పాటు చెక్ పోస్టులు, కంట్రోల్ రూమ్లో సందర్శించారు. ముఖ్యంగా ఆంజనేయపురం చెక్ పోస్టులో ఎక్కువసేపు నిఘా వేశారు. అక్కడ ఫారెస్ట్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కోంబింగ్ విధానం, ఆపరేషన్ గురించి టాస్క్ ఫోర్స్ డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఆయన టాస్క్ ఫోర్స్ అధికారులకు పలు సూచనలు చేశారు. కడప జిల్లాలోని అడవుల నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేసే పాయింట్లను తనిఖీలు చేశారు. అక్కడ అధికారులు వ్యవహరించాల్సిన అంశాల గురించి తెలియజేశారు. ఈ తనిఖీలలో రైల్వే కోడూరు, కడప టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలం నందు నూతన మండల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ పాల్గొని మాట్లాడారు. ఆ విధంగా ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు కానీ, నేటి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు ఒక క్రమశిక్షణ నేర్పారు. మనం కానీ ఈ రోజు వాళ్ళ ఇళ్లలో ఉండే ఆడబిడ్డలను కూడా నడిమోటి పైకి తెచ్చే విధంగా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి చెవి నుండి వినడం లేదా, కళ్ళుండి చూడడం లేదు, అర్థం కావడం లేదు. కానీ ఈ రోజు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించారు. గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలను పీడించు తింటున్న వైసీపీకి ప్రధాన ప్రతిపక్షగా ప్రజా సమస్యలు పోరాడే జనసేనాని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ రోజు నుంచి నేటి వరకు రెవెన్యూ అధికారులతో ఆంక్షల మధ్య దాడులు నిర్వహిస్తూ ఎక్కడా జరగని కుట్ర రాజకీయాలకు వైపాక అధిష్టానం పాల్పడుతున్నదని, అరచేతితో సూర్యుని అడ్డుకోలేరని, అభిమానుల అభిమానం ముందు భీమ్లా నాయక్ చిత్ర విజయాన్ని ఆపలేరని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో మీడియా ముందు పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ యాదవ్, బాబ్జీ, హేమకుమార్, కీర్తన మరియు సుమన్ బాబు, మునస్వామి, శేష, కృష్ణాలతో కలిసి కిరణ్ మాట్లాడుతూ ప్రజాభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ని అడ్డుకోలేక ఆయన నటించిన భీమ్లా నాయక్ను అడ్డుకుంటూ ప్రజాగ్రహానికి రాష్ట్ర పాలక పార్టీ నేతలు గురవుతున్నారని, ఇది వారు గ్రహించాలని హెచ్చరించారు. స్థానిక యూత్ హాస్టల్లో ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ వైద్యులకు సామర్థ్యాల ధృవీకరణ పత్రాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరంపర్య వంశ వైద్య మహాసంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రాజు తెలిపారు. ఆదివారం మీడియాతో ఆ సంఘం కోశాధికారి బాలకృష్ణతో కలిసి పుత్తూరు శల్య వైద్యులు చంద్రశేఖర్ రాజు మాట్లాడుతూ ఆయుర్వేద కోర్సులు చేసిన వారే ఆయుర్వేదం డాక్టర్లని నేడు ప్రాచుర్యంలో ఉందని, కానీ చరిత్రలోకి వెళ్తే నాటు వైద్యం రాజా వైద్యం నాటు వైద్యంగా కొనసాగేదని, నేడు దానిని మోటు వైద్యంగా పరిగణలోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేటికి విరిగిన ఎముకలకు పుత్తూరు కట్టు, పచ్చకామెర్లకు వాలాచి, పక్షవాతానికి కలికిరి వైద్యం, ఇలా పాము కాటుకు, కీళ్లవాతానికి తదితర ఎన్నో ఎమర్జెన్సీ కేసులకు తమ పురాతన వైద్యులు ఉపయోగపడుతున్నాయని కొనియాడారు. ఇతర వివరాలకు పరీక్ష రాయాల్సిన సాంప్రదాయ వైద్యులు 9849966008, 9347580090లకు సంప్రదించాలన్నారు. రైల్వే కోడూరు సమీపంలోని బాలపల్లి అటవీ ప్రాంతంలో 6 ఎర్రచందనం దొంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లర్ను అరెస్టు చేశారు. ఎస్సీబీ డైరెక్టర్ ఆవుల రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్పీ మేడా సుందర్రావు, డీఎస్పీ మురళీధర్ సూచనలతో ఆర్ఎస్ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐ విశ్వనాథ్ టీం రైల్వే కోడూరు సమీపంలోని బాలపల్లి రేంజ్ వద్ద కూంబింగ్ చేపట్టారు. అదే ప్రాంతంలో మొగిలిపేంట అటవీ పరిధిలో అన్నదమ్ముడు బండ వద్ద ఆదివారం తెల్లవారుజామున కొందరు వ్యక్తులు ఎర్రచందనం దొంగలు మోసుకుని వస్తూ కనిపించారు. వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు చుట్టుముట్టగా వారు దొంగలు పడేసి పారిపోయారు. అయితే తమిళనాడు సేలం జిల్లాకు చెందిన సేవత్తన్ చిన్నయ్యప్పన్ 60 వయసు కాగా ఆయనను అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయగా ఎస్ఐ మోహన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారిని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. శంకరుని దివ్య ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పు మండల గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ దూరదర్శన్ టీవీలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి నివాసంలో వీక్షించడం జరిగింది. ప్రధానమంత్రి ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మహిళా దినోత్సవం, సైన్స్ డే, స్వచ్ఛ భారత్ కార్యక్రమాల గురించి విశదీకరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు. ముఖ్యంగా సైనిక్ స్కూల్లో కూడా చేరి దేశం రక్షణకు మహిళలు ముందున్నారు. కార్యక్రమంలో బీజేపీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు ప్రసాద్, 84 బూత్ అధ్యక్షురాలు కళ్యాణి, 85 బూత్ అధ్యక్షులు రమణ, 86 బూత్ అధ్యక్షుడు చంద్ర, గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పరిధిలోని ముఖ్య నాయకులు, బీజేపీ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ అక్కినేపల్లి మునికృష్ణ యాదవ్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మస్తాన్, చిత్తూరు జిల్లా బీజేపీ కార్యదర్శి జయరాం తదితరులు పాల్గొన్నారు. सुंदर पेंटिंग से उनके बारे में पता है। तारों ग्रहों पर नौकरी कर मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद कर प्रसारण सुन सकते हैं रात 8 बजे आकाशवाणी के सभी प्रादेशिक चैनल। ఈ నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ గారి సూచనలు మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మనకు వివరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్నో ఏళ్ళ
చోరీకి గురైన కేంద్ర రక్షణ సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్టు తిరుపతి పార్లమెంటు బీజేపీ జిల్లా కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినారెడ్డి శాలతో ఘనంగా సత్కరించారు. తదనంతరం మంత్రి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టతకు పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధికారం రావడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చామంచి శ్రీనివాస్, బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మస్తాన్, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు అనుష, రామకృష్ణ, ప్రశాంతిరాజు, శరత్ మురళి, విశ్వనాథ్, వెంకటముని, నీలకంఠం చౌదరి పాల్గొన్నారు. పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాము అని అవిలాల గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ఎంపీపీ స్కూల్ నందు ఆదివారం పల్స్ పోలియో చుక్కలను వేయడం జరిగిందని ఏఎన్ఎం సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరిగిందని వివరించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ నడుము బిగించారన్నారు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు భరోసా అన్నారు. తప్పిపోయిన పిల్లలకు సోమ, మంగళవారంలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఇది ఇవాళ బీమాస్ మీడియా బులెటిన్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీమాస్ మీడియా లైవ్. నమస్కారం.